కండువా వేసుకొని మీరు రోజు అదే పనిగా చెప్తున్నా కొన్ని చొరకలు కొన్ని హితవులు చెప్తున్నా కూడా వినలేదు. చొరకలేములే, నేను హితవులు, నేను మా పార్టీకి మంచి చేసేవాడిని, నేను చెడ్డ చేయలే. మీరు మళ్ళా నన్ను చెడ్డ చేసేట్టుగా చూపి ప్రజలకు లేదు లేదు, మీరు ఎప్పుడు అసలు ఎట్లా కూడా పొరపాటుగా లేదు. కాకపోతే ఏంటంటే ఎలక్షన్ల తర్వాత అయినా కూడా మీరు ఇచ్చినటువంటి మెసేజ్ ని లేకపోతే ప్రజలు ఇచ్చిన మెసేజ్ ని తీసుకుంటారని చెప్పి అనుకుంటే తీసుకోకుండా ఈవీఎంల మీద ప్రజల మంచి చేశారు కానీ ఎక్కడో తప్పు జరిగిపోయింది అంటారేంటి మీరు? అంటే మీరు ఇన్ ద సెన్స్ మీ అన్నయ్య మేము 151 గెలిచే ఈవీఎంలో తప్పులే 2019లో. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఇన్ని సీట్లు గెలిచింది, వీళ్ళు బ్రహ్మాండంగా పార్టీని ఇది చేశారు, వాళ్ళు కార్యకర్తలు అందరూ కల్పించుకున్నారు కాబట్టి ఈవీఎంలో డ్రామా అంటాం. అది మా అన్న మాట్లాడినాడు. ఇప్పుడు 2019లో ఎన్నికల్లో ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మాట్లాడినాడు. అదే వీళ్ళు మళ్ళీ తిప్పినారు. ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, గతంలో ఏమో మీకు ఇన్ని వచ్చితే మీరు ప్రజల మద్దతుతో గెలిచిన వాళ్ళు, ఇప్పుడు మాకు ఇన్ని సీట్లు వచ్చితే మేమేమో ఈ మాదిరి ఇది చేసిన వాళ్ళం అని చెప్పి అటా మాట్లాడినారు. ప్రజల్లో వ్యతిరేకత ఉంది, అది తెలుసు, అయినా ఒప్పుకోవట్లేదు. ఈ స్థాయిలో లాగి లెంపకాయ కొట్టిన తర్వాత ఇంకా పచ్చిగా చెప్పాలంటే కాండ్రించి మొహం మీద 11 సీట్లతో కూడా మళ్ళీ ఈవీఎంల మీదే వేయటానికి అసలు ఎంత కనీసం ఇంకిత జ్ఞానం అనేటువంటిది కూడా ఉండదా? ఉండదంటా, ఉండదు. ఏమి ఇప్పుడు ఏందంట మా తీరు మారదియా? మేము ఇట్నే ఉంటాము. రాయి షీట్ ఏమి యాప్ షీట్ అవుతుందా? రాయి షీట్టే, యాప్ షీట్టే. అది కథ. సో ఇంత నిస్సిగ్గుగా చేసిన తప్పు తెలుసుకోకుండా ఉంటారేమో కాబట్టి తిరుమలని కూడా వదలలేదు. తిరుమలని వదిలేదు ఉండదు, వారన్నీ పాసు. అలా రాష్ట్రంలో ఉండే ప్రజల్ని వదలలేదు స్వామి అంటే మళ్ళీ తిరుమల ఏమేమి? ఆయన దేవుడు కదా, కనీసం ఆయన మీద కొంచెం జాలి, సానుభూతి, భయం, భక్తి. దేవుడులే దేములే, సత్రం భోజనం మఠం నిద్రే, ఎట్ట కావాలన్నా అటు చేసేదే. 151 స్థానాలు మాకు ఇచ్చారు, మేము ఏది చేసినా చెల్తుంది. మమ్మల్ని ఎవడు అడిగేది? మేమే సుప్రీము అనే నిదానంతో ముందుకు పోయినాము. అసలు ఎట్లొచ్చిందబ్బా తిరుమలని టచ్ చేయాలని, లేకపోతే తిరుమలలో కల్తీ నెయ్యి పంపించాలని, లేకపోతే అసలు అక్కడ మన వాళ్ళని పాగా వేయించాలనేటువంటిది ఆ థాట్ ఎట్లొచ్చింది అసలు మీకు? నీకు ఒకటి చెప్పనా, నీకు తెలియదేమో మరి ఈ విషయం. ఒక్కొక్క మంత్రి, ఇప్పుడు రాష్ట్రంలో మా పార్టీలో ఉండేటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులకు 20 మంది మనసులు పెట్టుంటారు కొండ మీద. ఈ 20 మంది దర్శనాలు చేయించే పనే. రోజుకు ఎన్ని టికెట్లు అమ్ముకో ఉంటారు లెక్కయి. ఒక టీటీడీ చైర్మన్కి రోజుకి ఎన్ని ఉంటాయి? 17 20 ఉంటాయి అనుకో దర్శన టికెట్లు. ఏది ఒక చైర్మన్ తరఫున ఒక 20 టికెట్లు 20 మందికి దర్శనాలు చేయించు. ఓకే, అవును కదా, అవును. మా యొక్క మంత్రులు ఏం చేశారో, ఒక్కొక్క మంత్రి 500 మంది నుంచి 600 800 మంది దాకా కూడా దర్శనాలు ఒక రోజుకు. మా రోజు ఎక్కువ ఉన్నది. నువ్వు ఇప్పుడు బాగా నీకు లైట్ వెలుగుతూ ఉంటుంది. నువ్వు నన్ను గతంలో అడిగిన క్వశ్చన్ నాకు ఇప్పుడు ఇది వచ్చింది. రోజాని మీరు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇందుకే ఇప్పుడు చెప్తా. కపిల్ తీర్థం ఐడియా ఉందా నీకు? అవును, అలిపిరి దగ్గర కపిల్ తీర్థం కాడ బస్సులు పెట్టి, పెద్దిరెడ్డి బినామీ బస్సులు 3 బస్సులు 2 బస్సులు పెట్టి ఇదే పనే, ఇంకా కిందికి పైకి. కనీసం టోల్ గేట్ కాడ చెక్ కూడా చేసేదిలే. అన్ని బ్యాగులు ఎన్ని చెక్ దగ్గర ఏముండదు. ముందు పక్క రోజానే పోయి దర్శనాలు చేయించుకోవచ్చు. ఒక రోజుకు 70 లక్షల నుంచి ₹1 కోటి వరకు సంపాదించిందయ్యా. దేవుడిని అడ్డం పెట్టుకొని సంపాదించారు మా పార్టీ వాళ్ళు. దేవుడిని అంటే వ్యాపారం, దేవుడితో వ్యాపారం చేసినారు స్వామి. చేసినారని చెప్పి చెప్పుకోవడానికి కూడా సిగ్గు అనిపించట్లేదు. వారు నేను చేయలే కదా, నేను చేసే కదా. నేను ఏదైనా సరే నిజాలు నిర్భయంగా మాట్లాడా. నువ్వు మా పార్టీ అయితే ఇంకొక పార్టీ అయితేనేమి తప్పు చేశారు, ఒప్పుకో. అట్టు ఒప్పుకోరు మళ్ళా. అదే కదా బాధ, అదే కదా నేను చెప్పాలంగా. అందుకే నేను ఉండేది. తప్పు చేసినప్పుడు తప్పు చేసామని ఒప్పుకో. అంటే